మొన్న వాడికి తగిన శాస్తి చేయాలి. వాడి ఇంటికి వెళ్ళి మర్యాదగా చెప్పు, వింటే వింటాడు, లేదా ఈ అలెగ్జాండర్తో పెట్టుకుంటే వాడికి ఏమి జరుగుతుందో తెలియాలి. అవసరమైతే వాడి ఇంటిపై పెట్రోల్ పోయి తగలబెట్టు. తర్వాత ఏదైనా జరిగితే మన గవర్నమెంటే కదా, నేను చూసుకుంటా. అన్నా, ఒకటికి 2 సార్లు మర్యాదగా చెప్తాను, వింటే వింటాడు, లేదా మనీ ఇస్ ద పవర్. డబ్బు ఆశ చూపించి లొంగ తీసుకుందాం, కాదు కాకూడదని మొండికేస్తే వాడి తల్లి అడ్డంగా నరికి బొంబాయికి పాలసీ చేస్తే పాల నా యాన్ని. మొన్న ఇప్పటి వరకు నా సర్వీస్ లో నేను పెట్టిన స్పాట్ ఎప్పుడు మిస్ కాలేదు. ఈసారి ఆ జయసింహగఢ్ వల్ల మిస్ అయింది. మరొకసారి ఎలా జరగడానికి వీలు లేదు. అవసరమైతే ఎన్ని ప్రాణాలను తీసి ఆ వజ్రహారాన్ని మనం దక్కించుకోవాలి. అన్నా, ఈసారి మన పట్టిన ఉచ్చుల వాడు తప్పకుండా పడతాడు, మనకి సిక్కుతాడు. అప్పుడు వాణ్ణి మన స్థావరానికి తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి నరక యాతన చూపించాలి. మొన్న రేపు సేటు శ్యామ్ సుందర్ గారు దాన్ని ప్రభుత్వానికి అప్పగించాలనుకుంటున్నాడు. ప్రజల సందర్శనార్థం ఆ వజ్రహారాన్ని మ్యూజియంలో పెట్టాలనుకుంటున్నారు. అన్నా, హరిహరాదులు ఎంతమంది అయినా ఎవరినైనా రానివు, వాళ్ళని ఎదిరించి ఆ పనిని ముగించుకుని వస్తా. అవసరమైతే నా ప్రాణాలు పణంగా పట్టైనా ఆ పనిని సాధించుకుని వస్తా. అప్పుడు నీకు కనబడతా, వరకు నీకు కనబడను. మొన్న నువ్వు అనుకున్నంత అసమర్థుడైతే కాదు, చాలా తెలివి గలవాడు. నువ్వు వాడికంటే తెలివిగా ఆలోచించు. ముందుగా మన వాడికి పోలీసు గడ వేయించాయి, అక్కడికి పంపించు. తర్వాత నువ్వు వెళ్ళి పని ముగించుకునిరా. మొన్న ఈ ఆనంద సమయంలో ఈ బొమ్మలితో ఎంజాయ్ చేయి. బొమ్మలి బొమ్మలి